కర్ణం బలరామకృష్ణను చీరాల నుంచి తప్పించి ఒంగోలు నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచిన బలరాం వైసీపీలోకి ఫిరాయించారు. ఆయనకు ఏమాత్రం సంబంధం లేని ఒంగోలు నుంచి పోటీ చేయించారని చూస్తుంటే పక్కకు తప్పించే ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపార రీత్యా భయపెట్టి బలరాంను వైసీపీలో చేర్చుకున్నారు. చీరాల అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు హ్యాండ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నలుగురికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు లేనట్లే. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి సురేష్. అంటే మొత్తంగా బలరాంకు సంబంధించి ఆయన ముందు నుంచి కూడా చీరాల నియోజకవర్గంతో కొంత అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ గట్టి పట్టున్నటువంటి వ్యక్తి. కాకపోతే కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారు. కాకపోతే అప్పుడు హామీ ఇచ్చినట్లుగా కాకుండా ఇప్పుడు ఇతర నియోజకవర్గమైనటువంటి ఒంగోలు నుంచి పోటీ చేయమన్నట్లుగా వైసీపీ అధిష్టానం చెప్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. మొత్తంగా కన్నం బలరాం పరిస్థితి ఏంటి? చీరాల నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ్. చూసుకుంటే వైసీపీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో ఏదైతే గెలుపు గుర్రాలను మాత్రమే దించాలి, వచ్చే ఎన్నికల్లో గెలవగలిగిన సత్తా ఉన్న వారిని మాత్రం దించాలని ఏదైతే నిర్ణయాలు వేగంగా తీసుకుంటుందో అది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వైసీపీలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికే అత్యధికంగా ఇటు కొండేపు గాని, ఎర్రగొండపాలెం గాని, సంతనొదలపాడు గాని, అద్దంకి గాని మార్పులు జరిగింది. అట్లాగే ఇటు చూసుకుంటే ఇప్పుడు తాజాగా చూసుకుంటే చీరాలతో ఎవరైతే ప్రస్తుత వైసీపీ టీడీపీ నుంచి గెలిచి 2019 ఎన్నికల్లో ఇటు వైసీపీ అభివృద్ధిని నియోజకవర్గం అభివృద్ధి కోసం అని చెప్పి పార్టీ మారి ఆ సమయంలో మారిన సమయంలో రానున్న ఎన్నికలు అంటే 2024 ఎన్నికల్లో కూడా కర్ణం బలరాం కానీ కర్ణం బలరాం కుమారుడు ఎవరైతే ఉన్నారో కర్ణం వెంకటేష్ కి ఆ రోజు సీట్ ఇస్తామని చెప్పి ఆ వైసీపీ అధినేతలు హామీ ఇచ్చిన పరిస్థితి ఉందో. అయితే ఇప్పుడు తాజాగా ఉన్న పరిస్థితుల రీత్యా గెలుపు గుర్రాలనే దించాలనే ఉద్దేశంలో కర్ణం బలరాంని ఇటు చీరాల నుంచి తప్పుకోవాలని చెప్పి ఇటీవల కాలంలో కర్ణం బలరాంతో మరికొంతమంది నాయకులతో వైసీపీ ఎవరైతే అధిష్టానం ఉన్నారో పెద్దలు వాళ్ళు ఇటు ముఖ్యమంత్రి జగన్ కూడా భేటీ అయిన సందర్భం అయింది. దీంట్లో ఈ భేటీలో తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. కర్ణం బలరాంకి ఇటు చీరాల నుంచి అయితే సీట్ అయితే ఉండే పరిస్థితి లేదు. ఇటు ఒంగోలు అని లేకపోతే ఒంగోలు అసెంబ్లీకి కానీ లేదా పార్లమెంట్ కానీ గతంలో కర్ణం బలరాం పార్లమెంట్ కూడా పోటీ చేసి ఎంపీగా గెలిచిన పరిస్థితి కూడా ఉంది. సో దీని ద్వారా ఒంగోలు పార్లమెంట్ కానీ అసెంబ్లీకి కానీ వెళ్లాలని చెప్పి కర్ణం బలరాం సూచించిన పరిస్థితి ఉంది. దీంతో కర్ణం బలరాం కొంత అసంతృప్తిగా నెలకొన్నట్టు. అయితే కర్ణం బలరాం 2019 ఎన్నికల తర్వాత తాను వచ్చే ఎన్నికల్లో ఏదైతే ఉందో 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయనని తన కుమారుడు మాత్రమే పోటీ చేస్తానని చెప్పి అప్పట్లోనే ప్రకటించిన పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగానే చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా తన కుమారుడు కర్ణం వెంకటేష్ నియమించారు. వైసీపీ అధిష్టానం కూడా అతనికే సీట్ అన్నట్టు మొన్నటి వరకు చెప్పిన పరిస్థితి ఉంది. దీంతో ఏదైతే వైసీపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడప ప్రోగ్రామ్ కూడా అంత కర్ణం వెంకటేషే తనే నడిపించిన పరిస్థితి ఉంది చీరాల మొత్తం. ఇప్పుడు చూసుకుంటే ఇటు చీరాల్లో వైసీపీ టికెట్ కర్ణం బలరాం కానీ కర్ణం వెంకటేష్ కానీ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించలేదని చెప్పుకోవాలి. దీంతో ఇప్పుడు వీళ్ళలో వైసీపీ పార్టీ ఏం చెప్తుందంటే ఒంగోలు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కర్ణం బలరాంని వెళ్ళమని జరుగుతుంది. ఇటు ఒంగోలులో చూసుకుంటే ఎవరైతే ఒంగోలు ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నా ఆయన్ని మార్కాపురం కానీ గిద్దలూరు కానీ వెళ్ళమని చెప్తుంది. దీంతో బాలినేని కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆయన కూడా పక్క చూపు చూస్తున్నారనే ప్రచారం అయితే జిల్లాలో జరుగుతుంది. పక్క చూపులు అంటే ఇటు జనసేన టీడీపీ ఏదైతే అలయన్స్ ఉందో వారితో మాట్లాడి ఇటు ఆ పార్టీలో చేరే ఆలోచన చేస్తున్నారని చెప్పి బాలినేని చుట్టుపక్కల నాయకులు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ఇటు గత కొద్ది రోజులుగా చూసుకుంటే వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు బాలినేని కొంతవరకు తొక్కి పెట్టడం లాంటి చర్యలు తీసుకోవడంతో బాలినేని చాలా కాలం నుంచి అసంతృప్తిగా వైసీపీ పార్టీలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు ఆ పార్టీకి నెగిటివ్ గా ఉండే మాటలు కూడా మాట్లాడి తర్వాత దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా ఒక్కసారి పూర్తిగా అబ్జర్వ్ చేస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న పలు చోట్ల ఇప్పటికే వైసీపీ అధిష్టానం కొన్ని మార్పులు చేసింది. అట్లాగే తాజాగా అయితే ఈ చీరాలను కూడా మార్పు చేసే ప్రయత్నం చేస్తుంది. దీని మీద బాలినేని ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇటు కర్ణం బలరాం ఏ విధంగా రియాక్ట్ అవుతారు చూడాల్సి ఉంది. ఇటు కర్ణం బలరాం ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. బాలినేని కూడా కొంత ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. విజయ్. రైట్ సురేష్, థ్యాంక్ యూ.